హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య చాలా సెన్సేషన్ అవుతా ఉంది ఐబొమ్మ రవి అరెస్ట్ అనేసి. అంటే ఐబొమ్మ రవి అరెస్ట్ని ఎలా చూసుకోవాలంటే ఐబొమ్మ రవి తప్పు చేశాడు అని కొందరు అంటున్నారు, తప్పు చేయలేదని మరో కొందరు అంటున్నారు. అంటే ఎవరి వైపు తప్పు ఉంది ఇందులో? ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి అనే వ్యక్తి చేసింది తప్పు అని ఖండించలేను, అలా అని చెప్పేసి మంచి అని అంగీకరించలేను. ఎందుకంటే అతను ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు అని చెప్పేసి సబ్జెక్ట్ లేకోకుండా వీళ్ళు రెమ్యునేషన్ పెంచేసుకొని అది జనాల మీద రుద్దే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఈ హీరోలందరూ కూడా అప్పటికప్పుడు జీవాలు ఇష్యూ చేసి టికెట్ ₹1000 వరకు పెంచుతున్నారు. ఇప్పుడు మేము ప్రతి వాళ్ళు ప్రెస్ మీట్కి వచ్చి చెప్పేదండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం జనాలు అంటే ఎంటర్టైన్మెంట్ ₹1000 పెట్టి కొనుక్కోవటమా? ఎంటర్టైన్మెంట్ అంటే వాడేది ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక ₹50-100 ఖర్చు పెట్టుకుని కాసేపు ఆహ్లాదం కోసం వస్తారు తప్పించి ₹1000 పెట్టి టికెట్ కొనాల్సినంత అవసరం ఏంటి? సో దీన్ని అతను ఉన్నటువంటి ఒక ప్యాషన్తో, ఒక కసితో వీటన్నిటినీ ట్రేస్ అవుట్ చేసి అతను ఐబొమ్మ అనేది అంటే మూవీ పెట్టి సామాన్లు చూపించడం అనేది ఒక ఎత్తు అయితే, అతన్ని దాంతోపాటు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు అనేది ఒక ఆరోపణ అతని మీద. అవును సార్. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఆ యాప్ల ద్వారా చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది నష్టపోయారు అనేది ఆరోపణ, మెయిన్ ఆరోపణ. అవును సార్. మరి ఇదే రకంగా మన మహేష్ బాబు గారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది సోలార్ మీద అని ప్రమోట్ చేస్తున్నాడు ప్రతి కంపెనీ, ఒక ట్రూజన్ అనే కంపెనీకి. మరి ఆ సబ్సిడీ అనేది ఇన్ టైంకి వినియోగదారుడు పడట్లేదు. మినిమం 15 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకో పడకపోయినా కానీ అడిగేది లేదు. మరి ఈ నష్టం రైతు వినియోగదారుడి మీద పడుతుంది కదా. మరి మహేష్ బాబు చెబుతున్నాడనే కదా వీళ్ళందరూ తీసుకునేది. మరి ఇండైరెక్ట్గా వినియోగదారుడు నష్టపోతున్నాడు కదా. మరి దీనికి ఎవరు సమాధానం చెబుతారు? అంటే సెలబ్రిటీలు చెప్తే ఒకటిను, ఇదే చట్టం అందరికీ సమానమే కదా. ఆయనకి తెలియపోవచ్చు మహేష్ బాబు గారికి ఇట్లా జరుగుతుందన్న సంగతి. నేను ఇదే విషయం మీద సజ్జనా గారు కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ విషయంలో మీరు ఇది జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడైనా సరే మేము సేవ చేయడానికి వస్తున్నాం అంటున్నారు. అలాంటి వ్యక్తికి మరి చంద్రబాబు నాయుడు గారికి దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లోకి అత్యంత సంపన్నుడిగా మొన్న ఒక ఇది వచ్చింది. అవును సార్. మరి అది నేరం కాదా? సేవ చేయడానికి వచ్చాడు, ఇతను కూడా సర్వీసే చేశాడు కదా, ఫ్రీగా జనాలు చూపించి ఇతను సర్వీసే చేసాడు. పక్కగా ఇతను అకౌంట్లు అయితే సీజ్ చేశారు 3 కోట్లని. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రతి రాజకీయ నాయకుడు, నాతులనే చంద్రబాబు నాయుడు ప్రతి రాజకీయ నాయకుడు సేవ చేయడానికి వచ్చి వాళ్ళు 1000 కోట్లు వెనకేసుకుంటున్నారు. మరి అదేంటి? ఇదే సజ్జనార్ గారు డ్రింక్ చేసిన, మద్యం తాగి డ్రైవ్ చేస్తే కేసులు ఇమీడియట్గా కడుతున్నారు, చాలా తీవ్ర పరిమాణాలు ఆయన ఇప్పుడు ఇదైన కాడి నుంచి. ఆ మూవీ చూసిన వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాలు పైరసీ చేస్తుందని చెప్పి ఆయన పట్టుకోగానే ఆ సినిమా సైట్ని బ్లాక్ చేశారు. అసలు గవర్నమెంట్ మద్యం అమ్ముతుంది కాబట్టే కదా వీళ్ళు తాగుతున్నారు జనము. మరి మద్యాన్ని కూడా బ్యాన్ చేయొచ్చు కదా. అట్లే రకంగా మరి బోల్డెన్ జీవితాలు సుఖమయంగా ఉంటాయి కదా. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? అంటే సినిమా ఇండస్ట్రీలో వెళ్తే కొంచెం వాళ్ళు సౌండ్ పార్టీ కాబట్టి ఒక క్రెడిట్ వస్తుంది. మా అయితే ఒక డిన్నర్ ఇస్తారో ఈ నిర్మాతల మండలి వీళ్ళకి కారు గిఫ్ట్గా ఇస్తే వచ్చాము. మరి కామన్ మ్యాన్కి అయితే అటు జరగదా. ఇప్పుడు ఈ లోన్లు కూడా ఏది మన సైబర్ క్రైమ్ ద్వారా కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంది. మరి దాన్ని పట్టుకుంటే ఇమీడియట్గా నీకు ప్రతి కామన్ మ్యాన్ గుండెలో సజ్జనార్ గారు హీరో అవుతాడు. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇతన్ని ఇప్పుడు ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని టాలెంట్ని గుర్తించి చాలామంది, ఇప్పుడు సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ కూడా అతను ఎన్కౌంటర్ చేయాలని ఒకళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఒక్క శివాజీ మాత్రమే కట్టుకుని అతని యొక్క టాలెంట్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు సైబర్ క్రైమ్కి బోల్డ్ మంది కామన్ మ్యాన్లు చాలామంది బలైపోతున్నారు. మరి అతను ఈ పోలీసు వాళ్ళు పట్టుకోలేంది, వీళ్ళు ఏది ఛేదించలేదు పోలీసులు. ఎందుకంటే వీళ్ళకి అంత ప్యాషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అనేక కేసులు ఉంటాయి, సెక్యూరిటీ విజంగా కానీ ఇంకోటి కానీ అనేక రకాల వీళ్ళు యాక్టివిటీస్ ఉంటాయి పోలీసులు. ఇవి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ సైబర్ క్రైమ్ ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంత ప్యాషన్తో వర్క్ చేయకపోవచ్చు వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల. కానీ ఒక ప్యాషన్తో తన భార్య
అత్త హేళన చేశారు, నీకు సంపాదన రాదని ఒక ప్యాషన్తో అతను ఐబొమ్మ రవి అనేవాడు ఇదంతా చేసి ఇన్ని కోట్లు సంపాదించని చెప్పి వాళ్ళకి నిరూపించినా కానీ అతని పర్సనల్ విషయం అది వేరే వదిలేసేయండి, అతను ప్యాషన్తో చేశాడు. అంత ఇంటెలిజెంట్ని మనం ఈ దేశ భద్రత కోసం కానీ ఇలాంటి యాక్టివిటీస్కి మనం పాజిటివ్గా ఎందుకు ఉపయోగించుకోకూడదు గవర్నమెంట్? అంటే సినిమా వాళ్ళు అర్థం లేని సినిమాలు చూసేసి ₹1000 టికెట్లు పెంచేసి జనాల మీద దోశ తినేయచ్చు, జనాల రక్తాన్ని తాగేయచ్చు, వీళ్ళు దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. మరి సామాన్యులు బోల్డ్ మంది బలైపోతున్నారు కదా. అవును సార్. మరి దానికి అతని యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని దాన్ని ఎట్లా ట్రేస్ అవుట్ చేయాలి? ఇప్పుడు సపోజు ఏదైనా ఒక అకౌంట్ పే చేస్తున్నారు, ఎదురు పే చేస్తున్నారు, మీరు లోన్ ఇస్తున్నామని చెప్పేసి, అది పే చేసిన దానికి తాలూకా ట్రాన్సాక్షన్ ఐడి పెట్టుకుని ఇది ఏ అకౌంట్కి వెళ్ళింది ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని జోడించుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించి చేస్తే అతను నెగిటివ్ వేలో వెళ్ళిన దాన్ని పాజిటివ్ వేలో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అంటున్నాను నేను. ఎందుకు చేయలేదు వాళ్ళు? నేను కూడా చూస్తున్నాను సార్. చాలా దాకా ఏంటంటే సజ్జనార్ గారు చాలా తప్పు చేస్తూ ఉన్నారు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి అన్నం పెట్టకుండా ఇలాంటివి చేయడం ఏంటి అని చెప్పి కూడా మీమ్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మడి రవికి ఫేవర్గా ఆల్మోస్ట్ 75% ఫేవర్గా మాట్లాడుతున్నారు సార్ జనాలు. చట్టమే చెబుతుంది ఒక వ్యక్తి నేరం హత్య చేస్తే నేరం అని చెప్పేసి 100 మంది కలిసి చేస్తే దమ్మి అవుతుంది. మరి ఎంతమంది జనాల్లో పలుకుబడి సంపాదించుకున్నాడు, ఎంతమంది సపోర్ట్ ఉంది, దాన్ని ఈ నెగిటివ్ యాంగిల్లో కాకుండా పాజిటివ్ యాంగిల్ ఎందుకు ఉపయోగించకూడదు మన దేశ భద్రత రీత్యా? నేను అనేది కూడా అది. అతను ప్యాషన్తో చేశాడు, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ప్యాషన్తో చేసేవాళ్ళు ఉన్నారా? ఇవాళ ఏ అధికారి సిన్సియర్గా ఉన్నారా? ఒక సిన్సియర్ అధికారి పనిచేస్తున్నాడంటే మిగిలిన వాళ్ళు అతని కింద పనిచేసే వాళ్ళందరూ వాడు తినడం మనం తిన్నవాడనగా ఎప్పుడు అతని మీద ఇచ్చేద్దామని చెప్పేసి అతను ఆరోపణలు చేసి ఎప్పుడు బయటికి గంటించేది పరిస్థితులు జరుగుతున్నాం. ఈ తరుణంలో అతను ఒక ప్యాషన్తో, ఇష్టంతో, ప్రేమతో చేశాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు నెగిటివ్ కోణంలో చేసినటువంటి ఈ సజ్జనార్ గారు ఈ ఫిలిం ఇండస్ట్రీని పాజిటివ్ వేలో తీసుకొచ్చి దానికి దేశ భద్రత దిశగా కానీ ఈ సైబర్ క్రైమ్లను అరికట్టే దిశగా అతను ఎందుకు వాడుకోకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. మరి నిజంగా ఈ ఇమ్మంది రవిని అరెస్ట్ చేశారు, మరి మహేష్ బాబుని అరెస్ట్ చేయగలరా? మరి ఆయన చెప్పారని చెప్పి చాలామంది ఈ సోలార్ ప్యానల్స్ తీసుకుంటున్నారు, ఆ సబ్సిడీ అమౌంట్లో రావట్లేదు, మరి ప్రజలు నష్టపోతున్నారు. మరి ఆయనైతే కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుని యాడ్లు యాక్ట్ చేస్తున్నాడు కదా ట్రూజన్ కంపెనీకి, ఆయన అమౌంట్ అయితే ఆయనకు వస్తుంది. మరి ఆయన చెప్పాడని చెప్పే కదా. ఎందుకంటే ఒక వస్తువు ప్రోడక్ట్ ఒక కామన్ మ్యాన్ మాట్లాడుకుంటారు, ఒక సెలబ్రిటీ మాట్లాడితేనే జనంలోకి వెళ్తుంది. మరి ఆయన చెప్పాడని చెప్పేసి సోలార్ సిస్టమ్ తీసుకుంటున్నారు, మరి సబ్సిడీ అమౌంట్లు ఇన్ టైం పడట్లేదు, మరి నష్టం వినియోగదారుడి మీద పడుతుంది కదా. మహేష్ బాబు చెప్పడం వల్ల వీళ్ళు తీసుకోవడం ఏంటి, వినియోగదారుడు నష్టపోవడం ఏంటి? మరి దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఇదే సజ్జనార్ గారు? రైట్ సార్. ఇంకొకటి కామన్గా చూస్తే ఏదైతే ఇమ్మడి రవి అనే వ్యక్తి దగ్గర మనందరి డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి చాలామంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అంటే మన భాగవతాలన్నీ అతని చేతిలో ఉంది, ఏది ఏం జరిగినా నాకు జైల్లో మొత్తం రిలీజ్ చేస్తామని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే డేటా అంటే ఎలాంటి డేటా ఉండదు సార్ దాంట్లో? అంటే జనరల్గా మన రిజిస్టర్ చేసుకునేటప్పుడు మన ఈమెయిల్ ఐడీస్, మన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాం అనమాట. అదొక డేటా, దాదాపు 50 లక్షల డేటా ఉందని చెప్పేసి చెబుతున్నారు. అది కాకుండా మూవీ నేను డౌన్లోడ్ చెప్పినప్పుడు ఏదో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది, దాని ద్వారా మన పర్సనల్ నెంబర్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు మాల్వేర్ ద్వారా వాళ్ళు ట్రేస్ అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వీళ్ళు చెబుతున్నారు. అది కూడా అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇప్పుడు జరిగేవన్నీ కూడా అవే. అది ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది అతను ప్యాషన్తో చేశాడు కాబట్టి అతనుకున్న అనుభవాన్ని ఉపయోగించుకొని దాన్ని డీకోడ్ చేసి మన వ్యవస్థలను బాగు చేసే విధంగా, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, మన దేశ భద్రత దృష్ట్యా అతను ఎందుకు వాడుకోకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. అతను ఒక దొంగలా చూడొద్దు, ఒక టాలెంటెడ్ పర్సన్గా చూడండి, దేశానికి ఉపయోగపడే విధంగా దాన్ని అతను మలుచుకోండి. ఇవాళ ఐబొమ్మ రవిని కాదని చెప్పేసి మీరు ఎట్లాగా అనుకోండి ఇంకొకళ్ళు వస్తారు. అవును, ఖచ్చితంగా ఇంకొకళ్ళు వస్తారు, దాన్ని ఎవరేం చేయగలుగుతారు? ఇవాళ అతను ఎన్కౌంటర్ చేయాలనో లేకపోతే ఇంకోటనో కాదు ఇక్కడ కావాల్సింది, అతని టాలెంట్ని గుర్తించండి. అతను ఓకే ఒక ప్యాషన్తో చేశాడు, భార్య వలన కావచ్చు, అత్త వలన కావచ్చు, వాళ్ళు ఒక చులకనగా చూసిన భావంతో తను చేసి ఉండొచ్చు. అది నేను అతను చేసింది కరెక్ట్ అని మాత్రం నేను అంటలేదు, కానీ అతని టాలెంట్ని మాత్రం గుర్తించి ఆ టాలెంట్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుకొని జరుగుతున్న సైబర్ క్రైమ్ నుంచి విముక్తి కలిగించవచ్చు కదా సగటు మనిషికి అనేది నా యొక్క అభిప్రాయం. చాలామంది కూడా డేటా అతని దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో యుఎస్లో యూకేలో సరేబియన్ సీస్ అయితే దీవుల్లో ఉండి చేసినట్లు కూడా సమాచారం ఇచ్చారు. ఆ దీవుల్లో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆల్రెడీ బాధితులు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. కరెక్టే, వాళ్ళు అనేది కూడా కరెక్టేను.
అది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు. అసలు కంటికి కనపడే ఉగ్రవాది కంటే కూడా కంటికి కనపడే ఉగ్రవాదులే మన రాజకీయ నాయకులు. వీళ్ళకి మించిన ఉగ్రవాదులు లేరు. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళు వచ్చింది ఎంత, ఎంత ప్రజాధనాన్ని దోషేశారు, వీటి మీద చర్య తీసుకొని దాన్ని బాగుపడే విధంగా దాన్ని ఇచ్చేయండి. ఎప్పుడో ఒకరిని పట్టుకొని చేయడం కదా. ఓకే, ఇప్పుడు అతనికి 50 లక్షల డేటా ఉంది, దానివల్ల జనానికి నష్టం జరుగుతుందంటే నేను సంతోషించే వ్యక్తిని కాదు, నేను బాధపడే వ్యక్తిని. దాంతోపాటు అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అతను ఆ స్థాయికి ఎదగటానికి గల కారణం ఎవరై ఉంటారు? ఆ ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా ఎదిగాడని మీరు ఎట్లా అనుకుంటారు? ఎందుకంటే ఇండస్ట్రీలో వీళ్ళకే పడట్లేదు అసలు. ఇవాళ మన అల్లు అర్జున్ సినిమా పుష్ప వచ్చేటప్పటికి మెగా అభిమానులే దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేశారు. అవును సార్. అంటే ఏంటి అక్కడ వీళ్ళకి పడట్లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఎవరో సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా అతనికి. అది ఎందుకు రావట్లేదు బయటికి? రైట్. చివరిగా సజ్జనార్ గారికి ఏం చెప్పబోతున్నారు రేపు? ఇదేనండి, ఇప్పుడు అతను చేసిన దాన్ని భూతత్వంలో చూస్తున్నారు. దాన్ని అతను భూతత్వంలో చూడుకోకుండా అతని యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని ఈ సైబర్ క్రైమ్ నుంచి కాపాడండి. ఒకటి, నేను ఏదైతే ఈ మహేష్ బాబు గారి మీద అరెస్ట్ చేయగలరని అంటున్నాను, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను రేపు వెళ్ళి. ఆయనకి ఏంటంటే మరి హేమంత్ రవి ప్రమోట్ చేస్తున్నాడని చెప్పేసి గేమ్స్ ప్రమోట్ చేస్తున్నాడు, చాలామంది వ్యక్తులు నష్టపోతున్నారు, ఆత్మహత్య చేస్తున్నారు అంటున్నారు. మరి మహేష్ బాబు కూడా ప్రమోట్ చేయడం వలన ఈ ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు ఈ రకంగా. ఇది ఎంతవరకు కరెక్టు? మహేష్ బాబు తెలియజేస్తున్నాడు, ఆయనకైనా రావాల్సిన రెమ్యునరేషన్ అయితే ఆయనకు వచ్చేస్తుంది యాడ్ ద్వారా. కానీ కామన్ మ్యాన్ నష్టపోతున్నాడు కదా. ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఇన్ టైంకి ఇవ్వకపోవడం, ఆ నష్టం ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికి ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ నష్టం కామన్ మ్యాన్ మీద పడతాం ఏంటి, వినియోగదారుడి మీద పడతాం ఏంటి? ఇది చేసుకోండి. అట్లాగే ఈ అతను ఏదైతే ఐబొమ్మ క్రియేట్ చేశాడో ఆ మూవీ చూసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇది తప్పు అని చెప్పి ఐబొమ్మ సైట్లని ఏదైతే క్లోజ్ చేశారు. మరి ఇప్పుడు రోడ్డు మీద తాగిన వాళ్ళ కేసులు వేస్తున్నారు. అది వాళ్ళు తాగి ప్రాణాలు తీసుకొని కొన్ని వేల జీవితాల్లో రోడ్డు పాలు అయిపోయినాయి. మరి అసలు ఈ మద్యం కూడా తప్పు అండి. అది మద్యం మన ప్రభుత్వం సపోర్ట్ చేయబట్టి వీళ్ళు తాగుతున్నారు, అది బ్యాన్ చేసేస్తే అసలు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి ఆ దృష్ట్యా కూడా ఎందుకు ఒత్తిడి తీసుకురాకూడదు ప్రభుత్వం మీద అనేది నా యొక్క అభిప్రాయం. రైట్.